ప్రజెంట్ మంచు ఫ్యామిలీలో రోజు రోజుకి గొడవలు పెరుగుతున్నాయని అనుకోవచ్చు. ఇన్ని రోజుల పాటు కొంచెం ఆ పుష్ప హడావిడిలో ఇంకా వేరే ఇతర వాటిల్లో బిజీగా ఉంటే పెద్దగా ఎవరు పట్టించుకోలే. ఎందుకంటే మొన్న కూడా వాళ్ళు కామ్గా కూర్చొని మాట్లాడుకున్నారు, ఇంకా సాల్వ్ అయిపోయింది అనుకున్నారు. కానీ మళ్ళీ మొదటికే మోసం వచ్చింది అన్నట్టుగా ప్రజెంట్ వాళ్ళు మాత్రం ఒక స్టేషన్కి వెళ్ళి మళ్ళీ అక్కడ కేసుకి సంబంధించి విచారణ జరుగుతున్న సమయం నీకు నేను జల్పల్లి ఎందుకు ఇవ్వాలరా అనే విధంగా ఆయనేమో మీరు ఇస్తేనే బాగుంటుంది, బికాస్ నా పేరు మీద మీరు ఆస్తి కరెక్ట్గా పనిచేసేయండి, 3 భాగాలు చేసేసేయండి అని చెప్తున్నారు. మీరేమంటారు దానికి? సో ఖచ్చితంగా ఇప్పుడు మంచు మనోజ్ గారిది మోహన్ బాబు గారిది ఎప్పుడు తేలుతుంది. అటు అభిమానులకు కానీ సినీ ప్రేమికులకు కానీ ఎప్పటికీ అంతుపట్టిన విషయం అని చెప్పాలి. ఎందుకంటే మోహన్ బాబు గారు పక్కన తగ్గట్లేదు, నువ్వు నీకు అసలు ఎటువంటి ఆస్తి ఇవ్వాల్సిన పని లేదు, నువ్వు ఇంట్లో నుంచి పోతే నాకు మంచిది, ఆ గేట్ దగ్గర కూడా ఉండద్దని పోలీసులకి చెప్పడం అదంతా కూడా అంటే ఒక కొడుకుని ఎందుకు అట్లా ఒక తండ్రి అంత మంచిగా పెంచుకుని ఈరోజు అలాంటి మాట అనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అందరూ బాధపడుతున్నారు. మరి యాజ్ ఏ తండ్రిగా ఆయన ఎవరికి ఏం తక్కువ చేయలేదు. ఈరోజు మనం ఆయన మోహన్ బాబు గారిని అంటానికి కూడా అంటే సరితే ఇప్పుడు తండ్రి ఆయన ఇష్టం, ఇప్పుడు తన ఆస్తి ఎవరికి ఇచ్చుకుంటారు, కొడుకుల్ని ఎలా పెంచుకున్నాడు అనేది ఆయన సమాజానికి కొడుకులు ఇద్దరిని మంచిగానే పెంచి చూపించారు. వాళ్ళు పట్టిన సావాసాల వల్ల కొంత బ్యాడ్ నేమ్ అయితే వాళ్ళకి సెల్ఫ్గా వచ్చింది. కానీ మోహన్ బాబు గారు కింద స్థాయి నుంచే పైకి వచ్చారు, ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడి వచ్చి ఒక నెంబర్ 1 స్థానంలో కూడా ఒక టైంలో ఉన్నారు అంటే కనుక స్టార్ హీరోలతో పాటు ఖచ్చితంగా మరి ఆయనకంటే క్రెడిబిలిటీ అనేది ఇండస్ట్రీలో ఉంది. సో తర్వాత వ్యాపారాలు అవి పెట్టుకుని ఆయన తెలివితేటలు పెట్టుబడిగా పెట్టి ఇదంతా ఆయన నిలుపుకుంటూ వచ్చిన దాన్ని. సో ఇట్లా పిల్లలు వచ్చి వాళ్ళ తిక్కల వ్యామోహం వాళ్ళ ఇదితో వాళ్ళ స్పాయిల్ చేస్తున్నారు పేరుని అని చెప్పొచ్చు. సో ఒకప్పుడు విష్ణు గారు ఫుల్గా ట్రాల్ అవుతూ ఉన్నారు, అప్పుడప్పుడు ఏదో ఒక మాట మాట్లాడో నోరు జారో. సో మంచు ఫ్యామిలీకి అంతా నోరు జారుతారని ఒక ఆ పేరు అంతా కూడా ఉందన్నమాట. సో మరి వాళ్ళకి మోహన్ బాబు గారు ఎప్పుడు చూసినా డిసిప్లిన్ అంటారు, అది పిల్లలకి రాలేదని కూడా అందరూ అంటూ ఉంటారు అనమాట. సో మంచు మనోజ్ గారి మీద ఏంటంటే టాలీవుడ్లో ఎవరైతే టాలీవుడ్ ఆడియన్స్ అందరికి కూడా అసలు మంచు మనోజ్ గారు అంటే ఒక విపరీతమైన అభిమానం. ఎందుకంటే అందరు హీరోలకి ఆయన ఫ్రెండ్, అట్లనే ఆయన సినిమాలు ఆయన ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తూ వెళ్తూ ఉంటారు. మరి ఆయన మీద కూడా ఎవరికి హేటెడ్ లేదు. మరి ఈ రోజు ఇటు గొడవ జరుగుతున్నప్పుడు ఎవరి పక్కన నిలబడాలని కూడా జనాలకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మోహన్ బాబు గారిని మాట్లాడలేరు, ఇటు మనోజ్ గారిని మాట్లాడలేరు. ఆయనేమో నాకు అది కావాలి, నాకు ఇది కావాలని చెప్పి ఆయనేమో నువ్వు ఆ అమ్మాయిని వదిలేసిరా మా ఇంట్లో, కానీ ఆయన కూడా లేదు మీ పిల్లని నీకు ఇవ్వమని చెప్పి. సో వీళ్ళేమో మా పిల్లల్ని కిడ్నాప్ చేశారని చెప్పి ఒక తండ్రి మీద ఆయన ఎందుకు అట్లా వ్యతిరేకంగా తిరిగాడు? కేవలం ఆస్తి కోసమైనా ఇంకేదైనా ఇన్సైడ్ గొడవ జరుగుతుందా, లేదంటే ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇంట్లో ప్రాబ్లమా? ఒక పక్కనేమో ఇంకొక గోల్ ఏంటంటే అటు ఇద్దరు కోడలు 2 పార్టీల్లో ఉండటం వల్ల వాళ్ళిద్దరికి పడకపోవడం వల్ల వీళ్ళ ఫ్యామిలీని బ్రేక్ చేశారని చెప్పి ఇట్లా రకరకాలుగా. ఇప్పుడు మంచు మనోజ్ వాళ్ళ అమ్మగారు కూడా ఆయన పక్కన నిలబడకపోవడం కూడా చాలా బాధాకరంగా ఉందన్నమాట. సో మరి మనోజ్ పక్కన ఇప్పుడు ఎవరు టాలీవుడ్ హీరోలు కూడా ఎవరు ఏం మాట్లాడట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఇది ఫ్యామిలీ గొడవ కదా, మనం ఇన్వాల్వ్ అయితే బాగోద్దు అని కూడా ఏ హీరో కూడా పక్కనకి వచ్చి మాట్లాడేదని పరిస్థితి లేదు. సో మరి ఇది ఎప్పటికి సర్దుమని కొద్దీ మనోజ్ గారు కానీ మోహన్ బాబు గారు కానీ ఎవరు కాంప్రమైజ్ అవుతారు? సో ఫైనల్గా దీనికి ఎండింగ్ ఎక్కడ అనేది చూడాలి.